అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మోజరెల్లా చీజ్ని మనం పిజ్జా మీద లేదంటే ఏమైనా స్నాక్స్ మీద పైన చల్లుతూ ఉంటాము. కానీ అదే మెయిన్ ఇంగ్రీడియంట్గా నేను ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు మోజరెల్లా చీజ్ స్టిక్స్. ఇవి భలే టేస్టీగా ఉంటాయి. సో రండి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి ఉంచాను. సో ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి. ఇవన్నీ వేయడం వల్ల ఔటర్ లేయర్ మనకి చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దీన్ని పక్కన పెట్టి పిండి తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్లో నేను 3/4 కప్ అంతా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1/4 కప్ అంత కార్న్ఫ్లవర్ వేసి 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుతున్నాను. మీకు కావాలంటే కారం బదులు పాప్రికా పొడి కూడా వాడుకోవచ్చు. ఈ పిండిలో కూడా సీజనింగ్స్ యాడ్ చేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కాస్త పల్చగా తయారు చేయాలి. అలా అని ఇది మరీ జారుగా ఉండకూడదు, లేదా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. జస్ట్ చీజ్ స్టిక్స్ని కరెక్ట్గా కోట్ చేసి ఉండేట్టు చూసుకోవాలి. ఒక విస్క్తో నేను ఇదంతా ఈజీగా కలుపుతున్నాను. నేను ఈ రెసిపీ కోసం 200 గ్రాములు మోజరెల్లా చీజ్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను. దీనికోసం చీజ్ని మొత్తం ఇలా చిన్న స్టిక్స్గా కట్ చేసి ఉంచాలి. ఈ చీజ్ని బయట పిజ్జా చీజ్ అని కూడా అంటారు, మీరు చూసి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసి సమంగా స్ప్రెడ్ చేసి పెడుతున్నాను. సో ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన 3 మెయిన్ ఎలిమెంట్స్ మనకి తయారైనట్టే. ఇప్పుడు ఒక్కొక్క చీజ్ స్టిక్ని తీసుకుని ముందు ఇలా మైదా మిశ్రమంలో పూర్తిగా ముంచాలి. ఇది అన్ని వైపులా కోట్ అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద వేసి మళ్ళీ పూర్తిగా కోట్ చేయాలి. మీరు ఒకవేళ ఎగ్స్ తింటే పిండి తర్వాత ఒక రౌండ్ ఎగ్ వాష్ కూడా చేయొచ్చు. ఈ స్టిక్స్కి ఎంత కోటింగ్ ఉంటే అంత మంచిది. అందుకే చీజ్ తేలిగ్గా బయటికి రాకుండా ఇప్పుడు నేను మళ్ళీ పిండిలో దీన్ని డిప్ చేస్తున్నాను. ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా కోట్ చేసిన చీజ్ స్టిక్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాంటి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మోజరెల్లా స్టిక్స్ని జాగ్రత్తగా వేయాలి. ఇవన్నీ ఒక్కసారి కాకుండా తక్కువగా వేసి వేయిస్తే అన్నీ అంటుకోపోకుండా చక్కగా వేగుతాయి. చీజ్ చాలా త్వరగా కరిగిపోతుంది కాబట్టి వేడి నూనెలో ఇవి వేసిన కొన్ని సెకండ్లోనే వీటిని బయటకు తీసేయచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, మోజరెల్లా స్టిక్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాయి కాబట్టి నేను వీటిని బయటికి తీసేస్తున్నాను. మీకు మధ్యలో చిన్నగా చీజ్ బయటికి వచ్చినా కంగారు పడకండి, అది చాలా కామన్గా జరుగుతుంది. చూస్తున్నారు కదా, మోజరెల్లా చీజ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. దీని లోపల చూస్తే బాగా గూయిగా చీజీగా భలే ఉన్నాయి. ఒక చీజ్ బ్లాక్ తెచ్చుకుంటే మీరు వీటిని ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎప్పుడైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు స్టార్టర్స్లా కానీ ట్రై చేయొచ్చు. ఇవి టొమాటో కెచప్తో లేదంటే స్పైసీ మేయోనేస్తో చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.